హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి కృతి వ్లాగ్స్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాము. ఈరోజు మనం హెల్తీ డ్రింక్ అయిన బయోటిన్ స్మూతీ తయారు చేసుకోబోతున్నాం. సో దానికి కావాల్సిన పదార్థాలు 6 బాదం పలుకులు, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, అదే అండి ప్రొద్దుతిరుగుడు గింజలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మన పంకిన్ సీడ్స్, గుమ్మడి గింజలండి. అలాగే 1 to 2 టేబుల్ స్పూన్ చియా సీడ్స్, అలాగే ఒక 1 to 2 టేబుల్ స్పూన్ పల్లీలండి. ఇక్కడ మీరు చియా సీడ్స్, సబ్జా గింజలు సేమ్ అనుకుంటారేమో, బట్ బోత్ ఆర్ డిఫరెంట్ అండి, రెండు డిఫరెంట్. సో ఇక్కడ మీరు చియా సీడ్సే వాడాల్సి ఉంటుంది. మీరు చియా సీడ్స్ వద్దనుకుంటే దీని ప్లేస్లో నువ్వులు లేదా క్యాషు వాటిని కూడా వాడుకోవచ్చు. అలాగే ఒక 2 సీడ్లెస్ డేట్స్ తీసుకున్నానండి. సో డేట్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మన స్మూతీ కొంచెం స్వీట్నెస్ యాడ్ అవుతుందండి. అలాగే కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాము. సో వాటర్ యాడ్ చేసుకొని రాత్రంతా నానబెట్టుకొని నెక్స్ట్ డే మనం బ్రేక్ఫాస్ట్ టైంలో దీన్ని తీసుకోవచ్చండి. సో ఇది నెక్స్ట్ డే అండి. సో చియా సీడ్స్ ఇవన్నీ వాటర్లో చాలా మంచిగా నానాయండి. సో వీటిని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకుందాం. సో వీటితో పాటుగా ఒక 1 కప్ మిల్క్, అలాగే 1 కప్ బనానా పీసెస్ యాడ్ చేసుకొని, బనానా కొంచెం పండిన బనానా అయితే బాగుంటుందండి. సో నేను అవి మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుంటున్నాను. బనానా, అలాగే ఇప్పటివరకు నానబెట్టిన ఈ మిశ్రమం అంతా, అలాగే 1 కప్ పాలు పోసుకొని చిక్కగా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకుందాము. ఇక్కడ మనకి పంకిన్ సీడ్స్, ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ చాలా మంచి పోషకాలు కలిగినవండి. పంకిన్ సీడ్స్లో మెగ్నీషియం ఉంటుంది, అలాగే హెల్దీ ఫ్యాట్స్, ఫైబర్ ఉంటుంది, అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని తగ్గించే గుణం ఉంది, అలాగే హెయిర్ ఫాల్ కంట్రోల్కి చాలా మంచిదండి, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. అందరూ చాలా తప్పక ట్రై చేయండి. ఇక్కడ మీరు అంజీర్ కూడా వాడుకోవచ్చు, డేట్స్ లేకపోతే. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు బెస్ట్ డ్రింక్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అలాగే నేను కొంచెం హనీని కూడా యాడ్ చేసుకుంటున్నాను లైట్గా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you.